Hello everyone, welcome back to our YouTube channel Max Magnet. So ఈ వీడియోలో మనం బైనామియల్ థీరం కంప్లీట్ గా వన్ షాట్ వీడియో డిస్కస్ చేస్తున్నాం. సో బైనామియల్ థీరం అనే చాప్టర్ కి సంబంధించిన కాన్సెప్ట్స్, ఓకే, దీనికి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే క్లాస్ నోట్స్ పీడిఎఫ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎంసెట్ 2024 ఆస్పిరెంట్స్. సో కంప్లీట్ గా బైనామియల్ థీరం అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నౌ let us start the concept of binomial theorem. So binomial expression ante manaku ento telusu. Okay, so an algebraic expression consisting of only two terms is called binomial. So ila oka two terms unna expressions ni binomials antam. Idi manandariki telusu. So binomial theorem ante the power of binomial expansion can be expanded in the form of a series is known as binomial theorem. For example, x plus y అనేది ఒక binomial అనుకోండి. పవర్ 0 రాసామనుకోండి, దీని వాల్యూ ఏమవుతుందంటే 1. ఓకే, ఎనీ నెంబర్ పవర్ 0 1. సో ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 1 రాస్తే ఎక్స్ ప్లస్ వై వస్తుంది. దీని యొక్క కోఎఫిషియంట్స్ 1 1 ఉంటాయి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే పవర్ 2 రాసినప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ 1 2 1. అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ రాసినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ 1 3 3 1. సో ఇక్కడ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ 4 ఫార్ములా ఇది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ప్యాటర్న్ హియర్, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు, ఓకే, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ హైయెస్ట్ పవర్ స్క్వేర్ ఉంది, లాస్ట్లో కూడా స్క్వేర్ ఉంది. సో ఇక్కడ 2 అంటే ఇక్కడ 1 ఉంది, 2 అంటే 1. సో ఇలా తగ్గుతూ వస్తుంది. నా ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 3 2 1. అంటే మనకు ఇది కోఎఫిషియంట్స్ రాయడం వెరీ ఈజీ. అంటే వేరియబుల్స్ రాయడం ఈజీ. బట్ ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్స్ అంటే 1 3 3 1 ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4 ఉంటే ఎలా రాయాలి, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 6 ఉంటే ఎలా రాయాలి. సో ఇవన్నీ మనం ఎలా రాస్తామంటే, ఓకే, సో ఈ కోఎఫిషియంట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అంటే మనం పాస్కల్స్ ట్రయాంగిల్ యూస్ చేస్తాం. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 0 అన్నప్పుడు మనకి ఏమొచ్చింది 1. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 1 అన్నప్పుడు జస్ట్ ఏం రాసాం ఎక్స్ ప్లస్ వై అంటే కోఎఫిషియంట్స్ 1 1. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అంటే కోఎఫిషియంట్స్ ఏమున్నాయి 1 2 2 1 2 1. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ అన్నప్పుడు ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్ వై 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ అంటే కోఎఫిషియంట్స్ ఏమున్నాయి 1 3 3 1. సో 1 3 3 1. నెక్స్ట్ అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4కి మనం ఫార్ములా రాయాలంటే, సో ఇక్కడ పవర్ ఏముంది హైయెస్ట్ 4 కాబట్టి ఫస్ట్లో 4 రాస్తాం. 4 తర్వాత 3 కాబట్టి ఎక్స్ క్యూబ్, తర్వాత ఎక్స్ స్క్వేర్ ఎక్స్, నెక్స్ట్ లాస్ట్ నుంచి వై పవర్ 4 వై క్యూబ్ వై స్క్వేర్ వై ఇలా వస్తుంది, ప్లస్ రాస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4. సో మనం ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 5కి ఫార్ములా రాయాలంటే కోఎఫిషియంట్స్ ఈ విధంగా రాస్తాం. సో ఈ కోఎఫిషియంట్స్ ఎలా వస్తాయి, కంటిన్యూస్గా యాడ్ చేస్తాం. 1 రాస్తాం, ఇక్కడ 1 1 2 వస్తుంది, లాస్ట్లో 1 1 రాస్తాం. ఓకే, ఈ కోఎఫిషియంట్స్ అనేది ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 1 1 2 యాడ్ చేస్తే 3 వస్తుంది, 2 + 1 3, లాస్ట్లో 1. సో వన్స్ లాస్ట్లో వస్తే 1 1 రాస్తాం. 3 + 1 4, 3 + 3 6, 3 + 1 4. నెక్స్ట్ మళ్ళీ 1 1 రాస్తాం లాస్ట్లో. 4 + 1 is 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5. సో ఈ విధంగా మీరు ఎన్ని కావాలన్నా రాసుకోవచ్చు. నౌ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 5 దీనికి ఫార్ములా రాయాలనుకోండి, అంటే ఇండెక్స్ 5 ఉన్నప్పుడు ఫార్ములా రాయాలి. సో మన కోఎఫిషియంట్స్ ఇవి. సో 1 5 10 10 5 1. సో ఫార్ములా ఎలా రాస్తామంటే హైయెస్ట్ డిగ్రీ ఏముంది ఇక్కడ 5. సో కాబట్టి ఎక్స్ పవర్ 5 వస్తుంది. తర్వాత ఎక్స్ పవర్ 4 ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వరకు స్టాప్ చేస్తాం. మళ్ళీ లాస్ట్ నుంచి వై పవర్ 5 వై పవర్ 4 వై క్యూబ్ వై స్క్వేర్ వై, మిడిల్లో ప్లస్ పెట్టేయండి. సో దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 5. ఓకేనా, సో ఈ ఫార్ములా మనకు అప్ టు ఏ సర్టెన్ లిమిట్ వరకు యూజ్ అవుతుంది. నౌ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 20 రాయాలనుకోండి, ఇంత పెద్ద పాస్కల్స్ ట్రయాంగిల్ వేయాలంటే మనకు చాలా స్పేస్ అవుతుంది, చాలా టైం పడుతుంది. ఓకే, అదే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 81 ఇచ్చాం, ఇది అసలు రాయాలంటే ఒక రోజంతా పడుతుంది. ఓకే, సో ఇంత పెద్ద వాల్యూస్ ఇక్కడ రాయలేం. ఇక్కడ మనము 6 7 వరకు అయితే మేనేజ్ చేసుకొని రాసుకోవచ్చు. బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా రాయాలి, సో అటువంటి కేసులో బ్లైస్ పాస్కల్ అనే మ్యాథమెటిషియన్ ఏం చేశారంటే బైనామియల్ థీరం అనేది ఇచ్చాడు. ఓకే,
సో ఈ బైనామియల్ థీరం యొక్క ఎక్స్పాన్షన్ యూస్ చేసి మనం ఎంత పెద్ద నెంబర్ ఎక్స్పాన్షన్ రాయొచ్చు. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఇక్కడ చూడండి x ప్లస్ ఏ హోల్ పవర్ n, ఈ ఫామ్లో ఏదైనా ఒక బైనామియల్ ఉందనుకోండి, x ప్లస్ ఏ హోల్ పవర్ n, ఇక్కడ n ప్లేస్లో మీరు ఏ పెద్ద నెంబర్ అని రాసుకోవచ్చు. పాజిటివ్ ఇంటిజర్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు ఎలా చేయాలో అది దీని తర్వాత డిస్కస్ చేస్తాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పాజిటివ్ ఇంటిజర్. n ప్లేస్లో పాజిటివ్ ఇంటిజర్ ఉంటే దాన్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తాం. nc0 x పవర్ n ఏ పవర్ 0 ప్లస్ nc1 x పవర్ n మైనస్ 1 ఏ పవర్ 1 ప్లస్ nc2 x పవర్ n మైనస్ 2 ఏ పవర్ 2. సో ఈ విధంగా రాస్తాం. సో ఇది జనరల్ టర్మ్, ncr x పవర్ n మైనస్ r ఏ పవర్ r. సో దిస్ ఈజ్ జనరల్ టర్మ్. లాస్ట్లో ఇలా వస్తుంది. నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ x ప్లస్ ఏని ఎక్స్పాండ్ చేసేటప్పుడు, సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ x, ఫస్ట్ టర్మ్లో x పవర్ n ఉంటుంది, ఏ పవర్ 0 అంటే 1, సో ఇది ఉండదు, x పవర్ n. లాస్ట్లో ఏ పవర్ n ఉండాలి, అంటే ఫస్ట్లో x పవర్ n, లాస్ట్లో ఏ పవర్ n ఉండాలి, అదొక కండిషన్. నెక్స్ట్ వీటిని nc0, nc1, nc2 అండ్ సో ఆన్ ncn, వీటిని ఏమంటామంటే బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం. ఓకే, దీస్ కోఎఫిషియంట్స్ ఆర్ కాల్డ్ బైనామియల్ కోఎఫిషియంట్స్. ఓకే, నౌ ఈ యొక్క ఎక్స్పాన్షన్ని మనం సింప్లిఫైడ్గా ఇలా కూడా రాస్తాం. సమేషన్ r ఫ్రమ్ 0 టు n ncr x పవర్ n మైనస్ r ఏ పవర్ r, అంటే r అనేది 0 నుంచి n వరకు ఉంది. ఓకే, నౌ దీన్నే మనము ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ యొక్క ఎక్స్పాన్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ ఒక్కటి మీకు గుర్తుండాలి. ఇది కూడా ఈజీనే, సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాయి ప్యాటర్న్. సో nc0 వస్తుంది, మళ్ళీ nc1, nc2 ఇవి వస్తాయి. నెక్స్ట్ x పవర్ 1 ఏ పవర్ 0, x పవర్ n తగ్గుతూ వస్తుంది, ఇక్కడ ఏ పెరుగుతూ వస్తుంది, x పవర్ n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3 వస్తుంది. ఇక్కడ ఏ పవర్ 0, ఏ పవర్ 1, ఏ స్క్వేర్ అలా వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఇది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఇస్తే, x మైనస్ ఏ హోల్ పవర్ n ఇస్తే సేమ్ ఇదే రాస్తాం, సేమ్ ఇక్కడ ఏముందో అదే రాస్తాం. బట్ ఆడ్ నెంబర్స్ ఉన్న చోట, ఆడ్ పవర్స్ ఉన్న చోట మైనస్ వస్తుంది. సో 1 అనేది ఆడ్ కాబట్టి ఇక్కడ మైనస్, 2 ఈవెన్ ఉన్నప్పుడు ప్లస్, 3 ఈజ్ ఆడ్ సో మైనస్. సో ఈ విధంగా ఓకే, -1 హోల్ పవర్ r ఈ విధంగా సేమ్ వస్తుంది. ఓకే, ఆడ్ నెంబర్స్కి ముందు మనం మైనస్ పెడతాం అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు x ప్లస్ ఏ అంటే ఇక్కడ x ప్లస్లో ఏమైనా ఉండొచ్చు, ఏ ప్లస్లో ఏమైనా ఉండొచ్చు, 2x ప్లస్ 3y, 5y ప్లస్ 9y ఏమైనా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే 1 ప్లస్ x ఇస్తాడో అప్పుడు మనకు ఈజీ అవుతుంది. ఇంకా 1 ప్లస్ x హోల్ పవర్ n ఈ ఫామ్లో క్వశ్చన్ ఇస్తే 1 ప్లస్ x అని, సో దాని యొక్క ఎక్స్పాన్షన్ జస్ట్ ఇలా రాస్తాం, nc0 nc1 x nc2 x స్క్వేర్ ncr x పవర్ r. సో ఈ విధంగా, సో ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 మైనస్ x హోల్ పవర్ n ఉన్న సేమ్ అంతే, ఆడ్ నెంబర్ దగ్గర మైనస్ వస్తుంది, రిమైనింగ్ అంతా ప్లస్. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక్కటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే చేంజెస్ చేసుకుంటూ వస్తే ఇవి వస్తాయి. నౌ సో ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ ఇంపార్టెంట్ ఇవి. సో క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చాడు అనుకోండి, x ప్లస్ ఏ హోల్ పవర్ n ప్లస్ x మైనస్ ఏ హోల్ పవర్ n. ఓకే, సో ఇదొక బైనామియల్, ఇదొక బైనామియల్, రెండు ఇలా యాడ్ చేసి ఇచ్చాడు అనుకోండి, 2 బైనామియల్స్ని యాడ్ చేసి ఇచ్చాడు అనుకోండి. నౌ సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈవెన్ పవర్స్ తీసుకుంటాం. 2 ఇంటూ nc0 x పవర్ n ఏ పవర్ 0 ప్లస్ nc2 1 రాదు ఇక్కడ, సో 0, 2, 4, 6 ఈ విధంగా పోతుంది. ఓకేనా, నెక్స్ట్ అదే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు x ప్లస్ ఏ హోల్ పవర్ n మైనస్ x మైనస్ ఏ హోల్ పవర్ n మైనస్ ఇస్తే, ఇక్కడ మిడిల్లో నెగిటివ్ ఇస్తే, వీటి రెండింటి మైనస్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 ఇంటూ nc1 x పవర్ n మైనస్ 1 ఏ పవర్ 1 ప్లస్ nc3 అంటే ఆడ్ నెంబర్స్ వస్తాయి ఇక్కడ 1, 3, 5, 7 సో అండ్ సో ఆన్. ఓకే, మనకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ లాస్ట్లో 1 వచ్చేందుకు తీసుకుంటాం. నౌ ఇక్కడ మనం ఇంకొక కండిషన్ ఏం చెప్తున్నామంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది తీసుకోవాలి. సో క్వశ్చన్ అనేది ఈ ఫామ్లో ఇచ్చాడు అనుకోండి, x ప్లస్ ఏ హోల్ పవర్ n ప్లస్ x మైనస్ ఏ హోల్ పవర్ n, లేదా ఇలా ఇచ్చాడు అనుకోండి. సో ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం ఫస్ట్ దాన్ని, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోమని ఇస్తే క్వశ్చన్లో, ఓకే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోమని ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఉన్న n అబ్జర్వ్ చేయాలి, పవర్లో ఉన్న n అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పవర్లో ఉన్న n ఆడ్ నెంబర్ అయితే దెన్ ఫస్ట్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్ హ్యావ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు n ప్లస్ 1/2. ఓకేనా, సో ఇలా ఇచ్చాడు 2x ప్లస్ y హోల్ పవర్ 100 ప్లస్
2x - y హోల్ పవర్ 100 ఇలా ఇచ్చాడు, రెండు బైనామియల్స్. దీంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోమన్నాడు. సో పవర్ ఏం చేయాలి, మీరు పవర్ అబ్జర్వ్ చేయాలి. పవర్ ఇక్కడ ఏముంది, ఆడ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 101 ఇచ్చాడు అనుకోండి, 101 ఇలా ఉంది. సో పవర్ అనేది ఆడ్ కాబట్టి సో మనం ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 101 ప్లస్ 1/2 అంటే 102/2 దట్ ఈక్వల్ 51. సో దీని యొక్క ఎక్స్పాన్షన్లో మనకు 51 టర్మ్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగినప్పుడు పవర్ చూడాలి, పవర్ అనేది ఆడ్ ఉంటే n + 1/2 ఈజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ ఒకవేళ పవర్ ఈవెన్ అయింది అనుకోండి, ఇక్కడ పవర్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు సో ఈ ఫస్ట్ ఈక్వేషన్, దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్కి మనకు ఎన్ని టర్మ్స్ వస్తాయంటే పవర్ ఈవెన్ అయినప్పుడు n/2 + 1 వస్తాయి. ఓకే, n/2 + 1 టర్మ్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ ఈక్వేషన్లో n/2 టర్మ్స్ ఉంటాయి. 2 కేసెస్. ఇక్కడ ఆడ్ నెంబర్ అయితే n + 1/2 సేమ్, ఫస్ట్ ఉన్న సెకండ్ ఉన్న సేమ్. ఈవెన్ అయితే పవర్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్కి n/2 + 1, సెకండ్ ఈక్వేషన్ n/2 టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఇది ఒక చిన్న పాయింట్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జనరల్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. జనరల్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 2x + 5 హోల్ పవర్ 20. ఓకే, ఇలా ఇచ్చేసి ఫైండ్ 18th టర్మ్ అన్నాడు. సరే 18th టర్మ్ అన్నాడు, 18th టర్మ్. సో మనము మొత్తం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, టోటల్ ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం లేదు బైనామియల్ థియరం యూస్ చేసి. డైరెక్ట్గా 18th టర్మ్ అన్నప్పుడు TR + 1 జనరల్ టర్మ్ ఫార్ములా యూస్ చేస్తే డైరెక్ట్గా ఒకే ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఓకే, సో TR + 1 ఇక్కడ చూడండి 18th టర్మ్ అని ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇక్కడ మనం 18ని ఈ విధంగా స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేస్తాం, 18ని 17 + 1 రాస్తాం. ఓకే, 18 ఇచ్చేప్పుడు 17 + 1. అదే ఫర్ ఎగ్జాంపుల్ 16th టర్మ్ అన్నాం అనుకోండి. ఓకే, 16th టర్మ్ అని ఇస్తే దాన్ని ఎలా రాస్తాం, 15 + 1. 16 అన్నప్పుడు 15 + 1 అంటే +1 వచ్చినట్టు ఎక్స్ట్రాగా రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఆర్ వాల్యూ ఇక్కడ రాస్తాం. ఓకే, ఇక్కడ పవర్లో ఉన్న నెంబర్ n అవుతుంది. ఇది x, ఇది a. ఓకేనా, ఇవన్నీ మనం ఈ విధంగా తీసుకుంటాం. నౌ సేమ్ ఇదే x - a హోల్ పవర్ n ఉన్నప్పుడు ఓకే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ 1 + x హోల్ పవర్ అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మెయిన్ చాలు, ఇది జనరల్ టర్మ్. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇప్పుడు డిస్కస్ చేసే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్. దీని మీద ప్రతి ఒక్క టాపిక్ మీద ఒక్కొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, కోఎఫిషియంట్ కనుక్కోవడం ఫస్ట్ టర్మ్. ఓకే, సో ఇందాక మనం జనరల్ టర్మ్ కనుక్కున్నాం, జనరల్ టర్మ్ ఎలా చేయాలో చూసాం ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ కోఎఫిషియంట్, హౌ టు ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ k ఇన్ ద ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ ఈ విధంగా ఇచ్చాడు, ax పవర్ p + b/x పవర్ q హోల్ పవర్ n. ఓకే, సో ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ k ఇన్ ద ఎక్స్పాన్షన్ ఈజ్, దీని యొక్క ఎక్స్పాన్షన్లో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ k ఏమవుతుందంటే ఈ వాల్యూ TR + 1 = NCR a పవర్ n - r b పవర్ r అంతే. జస్ట్ a పవర్ n - r b పవర్ r చేస్తే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ k వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ r అనే వాల్యూ ఎలా కనుక్కుంటామంటే మనం np - k/p + q చేస్తాం. ఓకే, ఇక్కడ n ఉంది, p ఉంది, q ఉంది, అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు r వాల్యూ వస్తుంది. ఓకేనా, సో ఈ r వాల్యూ తీసుకుని వెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో హౌ టు ఫైండ్ కోఎఫిషియంట్స్ అనే ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి, అప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. నౌ నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఇండిపెండెంట్ టర్మ్ ఇంపార్టెంట్. ద ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ x ఇన్ ద ఎక్స్పాన్షన్ కనుక్కోమన్నప్పుడు సో ఇది ఈ ఫార్ములా యూస్ చేస్తాం, NCR a పవర్ n - r b పవర్ r. ఓకే, నౌ ఇక్కడ r అనేది ఈ విధంగా అనుకుంటాం, np/p + q. సో ఇక్కడ ఏ r యూస్ చేస్తామో సేమ్ అదే r ఇక్కడ యూస్ చేస్తాం, బట్ ఇక్కడ k వాల్యూ 0 అవుతుంది దీంట్లో, అందుకు k రాదు. థర్డ్ వన్. నెక్స్ట్ ఇది ఫోర్త్ వన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఫైండ్ మిడిల్ టర్మ్ అని ఇస్తాడు. ఓకే, సో ఈ మిడిల్ టర్మ్లో మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, x + y హోల్ స్క్వేర్ రాసాం ఫార్ములా, ఏమొస్తుంది x² + 2xy + y² వస్తుంది. నౌ x + y హోల్ క్యూబ్ రాసాం, ఏమొస్తుంది x³ + 3x² + 3xy² + y³ వస్తుంది. సో ఇందులో మనకు మిడిల్ టర్మ్ చెప్పమంటే సో ఇక్కడ ఉన్న మిడిల్ టర్మ్ ఇదే, సెకండ్ టర్మ్ ఈజ్ మిడిల్ టర్మ్ దీంట్లో. నౌ ఇక్కడ మిడిల్ టర్మ్ చెప్పంటే ఏం చెప్తారు, నౌ హియర్ 2 మిడిల్ టర్మ్స్ ఆర్ దేర్. ఓకే, అంటే సెకండ్ టర్మ్ మిడిల్ టర్మే, థర్డ్ టర్మ్ కూడా మిడిల్ టర్మ్. సో చూడండి ఇక్కడ మనం ప్యాటర్న్ ఏం అబ్జర్వ్ చేయాలంటే పవర్లో ఈవెన్ ఉన్నప్పుడు
పవర్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఓన్లీ 1 మిడిల్ టర్మ్ వస్తుంది. ఓకేనా, పవర్ ఈవెన్ ఉన్నప్పుడు జస్ట్ మనకు 1 మిడిల్ టర్మ్ వస్తుంది. పవర్ ఆడ్ అయినప్పుడు 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. ఓకేనా, 2 మిడిల్ టర్మ్స్. ఆ మిడిల్ టర్మ్ ఎలా కనుక్కోవాలంటే మనం ఇక్కడ చూడండి, పవర్ ఈవెన్ అయింది అనుకోండి, జస్ట్ మనం ఏం చేస్తామంటే n/2 చేస్తాం. n/2 ప్లస్ 1th టర్మ్ ఈజ్ మిడిల్ టర్మ్. ఓకే, సో ఇఫ్ n ఈజ్ ఈవెన్ దెర్ ఎగ్జిస్ట్ ఓన్లీ 1 మిడిల్ టర్మ్, దట్ ఈజ్ n/2 ప్లస్ 1th టర్మ్. సో ఈ టర్మ్ కనుక్కుంటే మనకు మిడిల్ టర్మ్ వస్తుంది. సో ఇఫ్ n ఈజ్ ఆడ్ దెర్ ఎగ్జిస్ట్ 2 మిడిల్ టర్మ్స్, దే ఆర్ n ప్లస్ 1/2, n ప్లస్ 3/2. ఓకేనా, n ప్లస్ 1/2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n అనేది 3 ప్లస్ 1 అంటే 4/2 అంటే సెకండ్, అలాగే 3 ప్లస్ 3 6/2 అంటే 3 థర్డ్, అంటే సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ మిడిల్ టర్మ్స్ దీంట్లో. సో ఇలా కనుక్కుంటాం మనం. మిడిల్ టర్మ్ ఎలా కనుక్కోవాలనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇది. సో n ఈవెన్ అయినప్పుడు పవర్ n/2 ప్లస్ 1 ఈజ్ మిడిల్ టర్మ్, ఓన్లీ 1 మిడిల్ టర్మ్. n ఆడ్ అయితే n ప్లస్ 1/2, n ప్లస్ 3/2, 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. అదొక కాన్సెప్ట్. నెక్స్ట్ 5th వన్, గ్రేటెస్ట్ కోఎఫిషియంట్స్ కనుక్కోవడం. ఇన్ ద ఎక్స్పాన్షన్ x ప్లస్ ఏ హోల్ పవర్ n, గ్రేటెస్ట్ కోఎఫిషియంట్ హౌ టు ఫైండ్ మీన్స్ n ఈవెన్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ టూ కేసెస్. n ఈవెన్ అవుతాయి, పవర్లో ఉన్న n ఈవెన్ నెంబర్ అవుతాయి, n/2 అనేది గ్రేటెస్ట్ కోఎఫిషియంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ n ఆడ్ అయినప్పుడు 2 గ్రేటెస్ట్ కోఎఫిషియంట్స్ వస్తాయి. ఒకటి n/(n-1/2), ఇంకొకటి n/(n+1/2). ఇక్కడ ప్లస్ ఉంది, +1. ఓకే, n/(n+1/2). 2 గ్రేటెస్ట్ కోఎఫిషియంట్స్ వస్తాయి. నెక్స్ట్ 6th వన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవడం. ఓకే, సో ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 + x హోల్ పవర్ n. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x ప్లస్ ఏ అని ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, జస్ట్ 1 + x హోల్ పవర్ n ఇచ్చాడు. 1 + x హోల్ పవర్ n క్వశ్చన్ ఈ ఫామ్లో ఇచ్చేసి ఫైండ్ న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అన్నప్పుడు మనం ఫస్ట్ దేని వాల్యూ కనుక్కుంటామంటే, ఓకే, సో ఫస్ట్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ mod x ఇంటూ n+1/mod x + 1. దీని వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్కి మాడ్యులస్ రాస్తాం, ఇంటూ n+1, పవర్లో ఏముంటుందో దానికి +1 చేసి న్యూమరేటర్ రాయాలి, డివైడెడ్ బై mod x + 1. సో క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ ఇస్తాడు, సంథింగ్ 1 కానీ 2 ఏదో ఒకటి, ఆ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సో దీని యొక్క ఆన్సర్ మనకు p అని వచ్చింది. p అంటే ఏదైనా ఒక ఇంటీజర్. ఓకే, సో ఏదైనా ఒక ఇంటీజర్, ఏదో ఒక నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన దగ్గర 2 గ్రేటెస్ట్ టర్మ్స్ వస్తాయి. దెన్ p అండ్ p+1 ఆర్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ 5 వచ్చింది. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 5 వచ్చింది. సో అప్పుడు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఏమవుతాయంటే 5th అండ్ 6th టర్మ్, 5 అండ్ 5+1 6, ఈ 2 టర్మ్స్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్. సో ఇలా 5 రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 5.6 వచ్చింది ఆన్సర్, అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకు 5.6 వచ్చింది. అప్పుడు మనకి ఏమవుతాయంటే జస్ట్ p+1 ఈజ్ న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్, అంటే p+1 ఏమొస్తుంది, ఇది p+1 అంటే 6, ఓన్లీ 6th టర్మ్ మాత్రమే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. ఓకే, సో ఈ 2 కేసెస్ గుర్తుండాలి. ఫస్ట్ మనకు mod x ఇంటూ n+1/n, mod x + 1 వాల్యూ p వస్తే దెర్ ఎగ్జిస్ట్ 2 మిడిల్ టర్మ్స్, p + f వస్తే ఓన్లీ 1 మిడిల్ టర్మ్ ఉంటుంది. సారీ, మిడిల్ టర్మ్ అంటారు, గ్రేటెస్ట్ టర్మ్, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్. ఓకే, సో ఈ కేసులో 2 వస్తాయి, ఈ కేసులో 1 వస్తుంది. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, సాల్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్పినా మనము ఎక్స్పాన్షన్ 1 + x హోల్ పవర్ nలో ఉంటే ఇలా చేయాలి, 1 + x హోల్ పవర్ n ఫామ్లో ఉంటే ఇలా చేయాలి. నెక్స్ట్ ఇలా x + y హోల్ పవర్ 1 ఉంటే ఏం చేస్తాం, x + y హోల్ పవర్ n ఉన్నప్పుడు దీన్ని కూడా మనము ఇక్కడ x కామన్ తీసుకుని ఈ విధంగా మార్చుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇఫ్ ద ఎక్స్పాన్షన్ ఈజ్ x + a హోల్ పవర్ n, ఫస్ట్ వి చేంజ్ ఇట్ యాజ్, సో ఇక్కడ నుంచి x కామన్ తీసుకోండి బయటికి, పవర్ n ఉంది కాబట్టి x పవర్ n కామన్ వస్తుంది, 1 ప్లస్ ఇక్కడ x లేదు కాబట్టి డివైడెడ్ బై x చేస్తాం. ఓకే, సో డివైడ్ బై x హోల్ పవర్ n. ఓకేనా, దీన్ని మళ్ళీ మల్టిప్లై చేశారనుకోండి మీరు, సేమ్ ఇదే వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇలా కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. నౌ దెన్ వీ ఫైండ్ న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ ఆఫ్ 1 + a/x హోల్ పవర్ n. ఓకేనా, వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ మనకు రాడికల్ టర్మ్స్, ఓకే, లేదా ఫ్రీ రాడికల్ టర్మ్స్. ఫైండ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ రాడికల్ టర్మ్స్, ఫైండ్ నెంబర్ ఆఫ్ రాడికల్ టర్మ్స్ అని ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ అంటే ఎక్స్పాన్షన్ ఈ ఫామ్లో ఉంటుంది,
అప్పుడు మీరు ఏం చేస్తారంటే TR+1 టర్మ్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? NCR x పవర్ n మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్, సేమ్ ఫార్ములా. ఇక్కడ NCR దీని యొక్క సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ మనము సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇలా వస్తుంది n-r/p r/q అని. ఓకేనా? సో నౌ పుట్ వాల్యూస్ ఆఫ్ ఆర్ ఇన్ ద అబౌట్ టర్మ్స్. సో ఇక్కడ ఆర్ వాల్యూస్ మీరు పాసిబుల్ వాల్యూస్ పుట్ చేసుకోవాలి. దేన్ని వాల్యూ అయితే ఇక్కడ రాస్తే మనకు పాసిబుల్ వాల్యూస్ అంటే కరెక్ట్గా సబ్ట్రాక్ట్ అయ్యి డివైడ్ అవుతుందో దీంతో ఆ వాల్యూస్ మనం పుట్ చేస్తాం. ఆ వాల్యూ పుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తాయంటే నెంబర్ ఆఫ్ రాడికల్ టర్మ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇది మనం ప్రాబ్లం ఉంది దీనికి సంబంధించి కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్ తీసుకున్నాం మనం దీంట్లో. అవి కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్సే. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకోండి జస్ట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ √a+b² ఈక్వల్ టు i+f ఫార్ములా ఇచ్చినప్పుడు i and n ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్, n బీయింగ్ ఆడ్, దెన్ i+f ఇంటూ f ఈజ్ ఈక్వల్స్ టు k/n అవుతుంది. సో ఇక్కడ k వాల్యూ ఇది. ఓకేనా? నెక్స్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటే ఎంతో చెప్పాం ఫస్ట్లోనే. బైనామియల్ కోఎఫిషియంట్స్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, సో సమ్ ఆఫ్ ద బైనామియల్ కోఎఫిషియంట్స్ ఆఫ్ 1+x² ఈజ్ 2/n. ఓకే, 1+x² ఇచ్చాడు. దీని యొక్క కోఎఫిషియంట్స్ ఏమవుతాయి? C0, C1, C2. వీటి యొక్క సమ్ ఏమవుతుందంటే 2/n అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. టోటల్గా 3 ప్రాపర్టీస్ రాసాం ఇక్కడ. సెకండ్ ప్రాపర్టీ ఈజ్ సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్. రెండింటి వాల్యూ ఏమవుతుందంటే 2/n-1 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈవెన్ టర్మ్స్, ఆడ్ టర్మ్స్ రెండింటి వాల్యూ ఏమవుతుందంటే 2/n-1 అవుతుంది. థర్డ్ ప్రాపర్టీ C0 CR, C1 CR+1, C2 CR+2 అండ్ సో ఆన్ Cn-r CR. దీని వాల్యూ ఏమవుతుందంటే 2nCn-r అవుతుంది. దీని NCR ఫార్ములా రాస్తే ఈ విధంగా వస్తుంది 2n⁻n-r ఇంటూ n+r. ఓకే ఓకే, నౌ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నౌ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది బైనామియల్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్. ఓకే, సో పవర్లో మనకు రేషనల్ నెంబర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు x-3^1/2. ఓకే, లేదా 2x+5^3/5 -3/5 ఏవైనా ఇవన్నీ రేషనల్ నెంబర్స్. సో ఇంతవరకు మనం చెప్పిన టాపిక్స్ అన్నీ ఇంటీజర్స్ గురించి. నౌ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ వస్తే ఓకే, సో రేషనల్ నెంబర్స్ వస్తే మనం ఏ విధంగా చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి మనకు. సో దీంట్లో ఎక్స్పాన్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నౌ 1+x² ఫార్ములా ఇచ్చాడు. 1+x² ఇలా ఉందనుకోండి. దీని యొక్క జనరల్ ఎక్స్పాన్షన్ మనం ఎలా చేస్తామంటే వెన్ n ఈజ్ రేషనల్ అయినప్పుడు 1+nx రాస్తాం. ఫస్ట్ 1 వస్తుంది కామన్గా, nx అంటే పవర్లో ఏముందో అది రాసి x. నెక్స్ట్ n×n-1/2 ఇంటూ x² అంటే ఫస్ట్లో x వస్తుంది, తర్వాత n×n-1 ఇంటూ x²/2. ఇక్కడ 1 ఉంటుంది, అది రాయం మనం. ఇక్కడ 2. నెక్స్ట్ ప్లస్ n×n-1 ఇంటూ n-2 ఇంటూ x³ 3. అలాగే పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ దానికి రిలేటెడ్గా ప్యాటర్న్స్ ఫాలో అవుతూ ఉంటాయి. అండ్ సో ఆన్. ఇది ఒక జనరల్ టర్మ్, దాని యొక్క జనరల్ టర్మ్ n×n-1, n-2 అండ్ సో ఆన్ n-r+1/r ఇంటూ x⁴r అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఇది మనకు ఇన్ఫైనైట్ వరకు వెళ్తూనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సో x+a² ఇచ్చాడు. సో ఇక్కడ మనం 1+x² చూసాం. ఇక్కడ 1+x కాకుండా x+a² ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ కూడా సేమ్ అంతే, a/n కామన్ తీసుకున్నాం బయటికి. సో a/n తీసుకుంటే 1+x/a² ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. ఓకేనా? సో ఈ విధంగా చేస్తాం మనం. సో దిస్ ఎక్స్పాన్షన్ కంటైన్స్ ఇన్ఫైనైట్ టర్మ్స్. ఇది డిస్కస్ చేసాం ఇప్పుడే. ఇక్కడ మనము NCR ఫార్ములా ఎక్కడ యూజ్ చేయలేదు చూడండి. ఓకే, NCR కెనాట్ బి యూజ్డ్ హియర్. ఎందుకు ఇక్కడ మనం NCR ఫార్ములా యూజ్ చేయము అంటే మనకు NCR ఫార్ములా అనేది ఓన్లీ న్యాచురల్ నెంబర్స్లోనే వస్తుంది. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్లోనే వస్తుంది. నెగిటివ్ నెంబర్స్కి కానీ ఫ్రాక్షన్స్కి కానీ NCR అనేది రాదు. కాబట్టి ఇక్కడ మనం NCR వాడకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, జస్ట్ మీరు ఇది ఒక ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఇక్కడ జనరల్ టర్మ్. మనం ఇందాక బైనామియల్ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు
TR plus 1 equal to NCR x power n minus r a power r. ఈ ఫార్ములా జనరల్ టర్మ్ అని చెప్పాం. నౌ రేషనల్ ఇండెక్స్ ఉన్నప్పుడు, పవర్ అనేది రేషనల్ నెంబర్ అయినప్పుడు జనరల్ టర్మ్ ఏమొస్తుందంటే TR plus 1 equal to n into n minus 1, n minus 2 and so on, n minus r plus 1 divided by r factorial into x power r. ఓకే, నౌ అలాగే ఇక్కడ 1 plus x కాకుండా x plus a ఇస్తే సేమ్ అదే విధంగా రాస్తాం. ఏమంటే జస్ట్ ఇక్కడ x power n కామన్గా వస్తుంది. ఓకేనా, x power n వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే x ప్లేస్లో ఇది a by x రాసుకుంటాం. ఓకే, ఇక్కడ జస్ట్ మనం x స్క్వేర్ రాసాం ఇందాక, ఇక్కడ a by x స్క్వేర్ a by x వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డిడక్షన్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇచ్చాము ఇక్కడ, ఇవి మీరు చదువుకోవచ్చు. ఓకే, అంటే ఫస్ట్ దాంట్లోనే కొంచెం చేంజెస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చెప్పిన ఈ ఎక్స్పాన్షన్ని చేంజెస్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ చేంజెస్ ఏం చేసామంటే బై రిప్లేసింగ్ ఎక్స్ని మైనస్ ఎక్స్తో రిప్లేస్ చేస్తే, అంటే ఇందాక మనము 1 plus x హోల్ పవర్ అని చెప్పాం, ఇక్కడ ఎక్స్ని మైనస్ ఎక్స్తో రిప్లేస్ చేస్తే ఏమొస్తుంది 1 minus x హోల్ పవర్ n. సో క్వశ్చన్ ఇలా ఇస్తే ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ కూడా పవర్ ఆడ్ పవర్స్ ఉన్న చోట మనం ఓకే మైనస్ పెట్టుకుంటాం. ఇక్కడ సేమ్ రిమైనింగ్ అంతా సేమ్. నెక్స్ట్ వన్ ఏంటి, బై రిప్లేసింగ్ n బై మైనస్ n, అంటే పవర్లో ఇందాక ఏం రాసాం n, పవర్లో n కాకుండా మైనస్ n ఇస్తే ఓకే అప్పుడు ఇలా వస్తుంది ఎక్స్పాన్షన్. ఓకే, ఇక్కడ మనము n minus 1, n minus 2, n minus 3 చెప్పాం, ఇక్కడ n plus 1, n plus 2 వస్తుంది. ఓకే, కొంచెం చేంజెస్ అవుతాయి. ఇవన్నీ మీరు PDF డౌన్లోడ్ చేసుకొని అక్కడ చదువుకోవచ్చు. ఓకే, నౌ ఇవే రిజల్ట్స్లో అంటే ఇక్కడ ఇచ్చిన రిజల్ట్స్లోనే ఎక్స్ ప్లేస్లో మనం n ప్లేస్లో 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వేస్తాయి. అంటే పవర్లో -1, -2, -3 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిజల్ట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఓకేనా, సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాం. నౌ లెట్ us స్టార్ట్ ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నౌ ఇఫ్ ద ఫోర్త్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్, అంటే ఈ యొక్క ఎక్స్పాన్షన్లో ఫోర్త్ టర్మ్ ఈజ్ -20 అంట, దెన్ xy ఏమవుతుంది. ఓకే, ఈ యొక్క జనరల్ ఎక్స్పాన్షన్లో అంటే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఫోర్త్ టర్మ్ అనేది -20 అంట. మనం ఏం కనుక్కోవాలి, xy వాల్యూ కనుక్కోవాలి. నౌ ఫోర్త్ టర్మ్ అంటే మనం ఫార్ములా ఏం రాస్తాం, నౌ జనరల్ టర్మ్ ఫార్ములా రాస్తాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడండి, TR plus 1 equal to NCR x power n minus r a power r. So this is formula to find general term in binomial expansion. Now fourth term అన్నప్పుడు TR plus 1 ఫార్ములా రాయాలి, అంటే 3 plus 1 ఈక్వల్ టు n అంటే ఏంటి ఇక్కడ 6, c అంటే c అని రాస్తాం, r అంటే ఇది 3, x power n minus r. x ప్లేస్లో ఏముంది, ఇక్కడ x ప్లేస్లో x/2 ఉంది కాబట్టి x/2 హోల్ పవర్ n minus r. n అంటే ఏంటి 6, 6 minus 3 అంటే 3, a పవర్ r, a అంటే ఏముంది 2/3y. ఓకే, 2y/3 హోల్ పవర్ r, r అంటే 3. దీని వాల్యూ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో -20 అని ఇచ్చాడు, అంటే ఫోర్త్ టర్మ్ అనేది -20. నౌ 6c3 ఏమొస్తుంది, 6 into 5 into 4/3 into 2 into 1 వస్తుంది. అంటే 6ని 3 times రివర్స్ వెళ్తాం, 3 నుంచి 1 వరకు రాస్తాం, ఇంటూ x³/2³ అంటే 8 ఇంటూ -2³ అంటే -8, y³ అంటే y³ బై 3³ 27 ఈక్వల్ టు -20. నౌ 3 2 6 6 క్యాన్సిల్ అవుతుంది, 5 4 ఈ 20 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మైనస్ కూడా క్యాన్సిల్ చేయండి. ఏ మిగిలిన ఇక్కడ x³ y³ ఉంది, సో 8 8 కూడా క్యాన్సిల్ చేస్తాం. x³ y³ బై 27 ఈక్వల్ టు ఇక్కడ ఏం లేకపోతే 1, x³ y³ ఈక్వల్ టు 27. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే xy హోల్ క్యూబ్ రాయొచ్చు. ఈ హోల్ క్యూబ్ అవ్వకపోతే క్యూబ్ రూట్ అవుతుంది 27. క్యూబ్ రూట్ 27 అంటే ఏంటి 3. సో xy వాల్యూ ఎంత ఇక్కడ 3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకేనా, సో ఈ విధంగా ఈజీగా మనం చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ని, ఫార్ములాస్ గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ద 17th and 18th టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2 plus a హోల్ పవర్ 50 ఆర్ ఈక్వల్. అంటే ఈ యొక్క ఎక్స్పాన్షన్లో 2a ఓకే 2 plus a హోల్ పవర్ 50 అనే ఎక్స్పాన్షన్లో 17th టర్మ్ 18th టర్మ్ ఈక్వల్ అంటారు. దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 50 ఇన్ ద ఎక్స్పాన్షన్, అంటే ఈ ఎక్స్పాన్షన్లో x పవర్ 50 యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది. నౌ 17th టర్మ్ 18th టర్మ్ ఈక్వల్ ఇచ్చాడు, 17th టర్మ్ అంటే T17, 18th టర్మ్ అంటే T18. సో ఇవి ఈక్వల్ అన్నాడు. సో 17th టర్మ్ని మనం ఎలా రాసుకోవచ్చు, T16 + 1 రాస్తాం.
18th టర్మ్ 17 + 1 రాస్తాం, ఇవి రెండు ఈక్వల్ అని ఇచ్చాడు. నో సో ఈ యొక్క ఎక్స్పాన్షన్లో 2a + a + 50 అని ఇచ్చాడు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. TR+1 అంటే ఫార్ములా ఏంటి? NCR అంటే 50CR x⁻n - r అంటే 2 n - r అంటే 50 - 16 34 a⁻r, a అంటే a అని, r అంటే ఏముంది 16 ఈక్వల్ టు సేమ్ NCR 50C17 x⁻n - r అంటే 2n - r 50లో 17 పోతే 33 a⁻r అంటే a⁻17. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అన్నాడు. నో మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఏ వాల్యూ తీసుకొని దీంట్లో రాస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నో ఈ టర్మ్ని ఇక్కడ డివైడ్ చేసుకోండి. a⁻17/a⁻16 వస్తుంది. ఈ 50 అనే టర్మ్స్ని ఇక్కడ తెచ్చుకోండి. అప్పుడు ఏమవుతుంది? 50C16 2/34 a⁻16 బై 50C17 2/33 a⁻17 కాదు, ఓకే, ఇక్కడ a⁻17/a⁻16. నౌ a⁻m/a⁻n అంటే a⁻m - n. సో a⁻17లో a⁻16 పోతే a వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ కూడా సో ఇక్కడ మనకు ఈ 2 టర్మ్స్ ఏమవుతాయంటే జస్ట్ మనకి ఇక్కడ నుంచి, ఓకే, ఇక్కడ నుంచి 50C16 50C17 దీని యొక్క వాల్యూ మనకు 1/2 వస్తుంది. ఓకేనా, 1/2 వస్తుంది దీని వాల్యూ. కాబట్టి మీరు సింప్లిఫై చేయండి. NCR ఫార్ములా వేసి 1/2 వస్తుంది. ఇక్కడ 2/34 2/33 అంటే 2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతే జస్ట్ మనకు ఏ వాల్యూ ఎంత వస్తుంది అయితే 1. ఓకేనా, సో a⁻m/a⁻n అంటే 2/34 - 2/33 34లో 33 పోతే 1 2/1 ఉంటుంది. ఇక్కడ దీని వాల్యూ సింప్లీ వేస్తే 1/2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతే ఓకే మనకు ఏ వాల్యూ 1 వస్తుంది. ఓకేనా, ఏ వాల్యూ ఇస్ 1. ఈ ఏ వాల్యూ తీసుకొని ఇక్కడ రాయండి. 1 + x (-2). ఓకేనా, ఇలా రాసాం. 1 + x (-2)లో ఏం కనుక్కోవాలంటే మనము కోఎఫిషియంట్ ఆఫ్ x⁻35 కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x⁻35. నో మనకు ఈ ఫార్ములా ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ x⁻r ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 + x (-n) అని -2. 1 + x (-2) ఉన్నప్పుడు x⁻r కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే మనం జస్ట్ ఏం చేస్తామంటే r+1 అంతే. ఓకే, సో ఇక్కడ ఏముంది? 36 ఉంది, 35 ఉంది. 35 + 1 ఏమవుతుంది? ఓకే 36 అవుతుంది. ఓకే 36 అవుతుంది. సో ఆప్షన్ ఏంటి మనకు? సి వస్తుంది. ఓకేనా, సో 36 r+1 అంటే 36 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇంత సింపుల్గా మనం చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ని. నెక్స్ట్ మిడిల్ టర్మ్. ఓకే, మిడిల్ టర్మ్. సో ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4x³ - 15/4x (8) ఇచ్చాడు. సో మిడిల్ టర్మ్ అంటే మనం ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలి? ఇక్కడ పవర్ అబ్జర్వ్ చేయాలి. పవర్ అనేది ఈవెన్ నెంబర్ ఉంది. ఓకే, సో ఈవెన్ ఉన్నప్పుడు మనకి ఎన్ని మిడిల్ టర్మ్స్ వస్తాయి? ఓన్లీ ఒక మిడిల్ టర్మే వస్తుంది. ఆ మిడిల్ టర్మ్ ఏంటి? n/2 + 1. సో n/2 చేయండి. ఇక్కడ 8/2 అంటే 4 + 1 అంటే 5 అంటే 5th టర్మ్ ఈజ్ మిడిల్ టర్మ్ ఇక్కడ. ఓకేనా, సో 5th టర్మ్ అనేది ఇక్కడ ఏమవుతుంది? మిడిల్ టర్మ్ అవుతుంది. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ 5th టర్మ్ హియర్. ఓకే, 5th టర్మ్. సో 5th టర్మ్ అంటే T4 + 1 దట్ ఈక్వల్ టు NCR 8CR x⁻n - r అంటే 4x³ (n - r) 8 - 4 4 a⁻r అంటే -15/4x (4) వస్తుంది. నౌ ఇక్కడ నుంచి సింప్లిఫై చేద్దాం. 8C4 అంటే 8 × 7 × 6 × 5 4 3 2 1. ఓకే, 4/4 4 4 16 16 4 64 × 4 అంటే 256 వస్తుంది. 256 x⁻12 ఇంటూ -15/4 15/4 ఒకేసారి కనుక్కోకుండా 15² 225 ఇంటూ 15² 225 ఇలా చేస్తాం. నెక్స్ట్ ఏమొస్తుంది? 4 4 16 మళ్ళీ 4/4 అంటే 256 x⁻4. ఓకే, ఈ 256 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో 3 2 6 6 క్యాన్సిల్, 4 1 4 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమి మిగులుతాయి? 7 5 35 × 2 70 వచ్చేసింది ఇక్కడ.
ఎక్స్ పవర్ 12 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఉంది. 12లో ఎక్స్ పవర్ 4 పోతే ఎక్స్ పవర్ 8 ఉంటుంది, ఎక్స్ పవర్ 8. సో ఇక్కడ మన అన్ని ఆప్షన్స్లో ఎక్స్ పవర్ 8 ఉంది ఎక్సెప్ట్ దిస్ ఆప్షన్, అంటే ఈ మూడిట్లో ఏదైనా రావచ్చు. నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది 15 స్క్వేర్ 15 స్క్వేర్, ఇంకా ఇది 15 స్క్వేర్, ఇది కూడా 15 స్క్వేర్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఓకే నౌ 15 స్క్వేర్ 15 స్క్వేర్. సో ఈ ఆప్షన్లో 8 లేదు. సో కాబట్టి మనకు సో ఇక్కడ నుంచి ఏం చేసుకోవచ్చు మనము 15, సో ఎక్స్ పవర్ 8ని ఎక్స్ స్క్వేర్ అని రాసుకున్నాం. జస్ట్ మనకు ఆన్సర్ వచ్చేసింది. ఏంటంటే మనకు ఆప్షన్లో మ్యాచ్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ రాసుకుని హోల్ పవర్ 4 రాసాం. ఇప్పుడు చూడండి మ్యాచ్ అవుతుంది లేదా, 70 వచ్చేసింది ఇక్కడ 70. ఎక్స్ పవర్ 12 వచ్చింది లేదు చూడండి, ఓకే సారీ ఎక్స్ పవర్ 8, 12లో 4 పోతే 8, ఎక్స్ పవర్ 8 వచ్చేసింది. 15 పవర్ 4 కూడా వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకేనా, 70 × 15 ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 4. ఓకేనా, వచ్చిన ఆన్సర్ని మనము ఆప్షన్స్లో చెక్ చేసుకోగలగాలి. ఓకే, అది కూడా ఇంపార్టెంట్ టాస్క్. నెక్స్ట్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 - 3x హోల్ పవర్ -1/4. ఓకే, 1 - 3x హోల్ పవర్ -1/4 ఇచ్చాడు. ఓకే, ఈ ఎక్స్పాన్షన్లో మనం ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు పవర్లో ఏముంది చూడండి, రేషనల్ నెంబర్ ఉంది. సో రేషనల్ ఇండెక్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా, సో బైనామియల్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో మనకు ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు 1 - x హోల్ పవర్ n ఇచ్చినప్పుడు, n అనేది రేషనల్ అయినప్పుడు మనకేమొస్తుంది 1 - nx n × x ప్లస్ ఏమొస్తుంది n × n-1/2 ఫ్యాక్టోరియల్ × x స్క్వేర్. ఓకే, మైనస్ n ఇంటూ, లేదా అన్నింటిలో ప్లస్ రాసుకొని లాస్ట్లో ఇక్కడ మైనస్ అని పెట్టుకోవచ్చు మీరు. ఓకే, n × n-1 n-2/3 ఫ్యాక్టోరియల్ × x³ అండ్ సో అని ఇలా వస్తూనే ఉంటుంది. ఓకే, నా మనకి ఏం కావాలి ఇక్కడ జస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాబట్టి ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే చాలు. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అయితే జస్ట్ ఇంతవరకు ఎక్స్పాండ్ చేసినా చాలు, మనకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముందో అది వస్తుంది. x³ కోఎఫిషియంట్ అడిగితే ఇంతవరకు ఎక్స్పాండ్ చేసి దీని వాల్యూ కనుక్కోవాలి. ఓకే, నౌ సో 1 - 3x హోల్ పవర్ -1/4 ఉంది. సో 1 + nx, సో n అంటే ఏమి ఇక్కడ -1/4 ఇంటూ x, x అంటే x రాస్తాం. సో x అంటే ఏముంది ఇక్కడ -3x ఉంది. ఓకే, 1 - 3x. ఓకే, ప్లస్ n × n-1, n అంటే ఎంత -1/4 ఇంటూ n-1 అంటే -1/4 -1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x స్క్వేర్ అంటే -3x స్క్వేర్. ఓకేనా, ఇంటూ x స్క్వేర్ -3x హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, హోల్ స్క్వేర్ ఎందుకంటే 3 కూడా స్క్వేర్ అవుతుంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇంతవరకు ఎక్స్పాండ్ చేస్తే చాలు. ఎందుకు ఇంతవరకే చాలంటే మనకు జస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అడిగాడు. ఓకే, సో వీ నీడ్ ఓన్లీ దిస్ ఆన్సర్. ఇంతే కదా మనకు కావాల్సింది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ దీనికి ముందు ఆన్సరే, దీనికి ముందున్న వాల్యూనే. సో ఇది ఒక్కటి కనుక్కుందాం మనం. సో -1/4 అవుతుంది, ఇక్కడ -1 - 4 -5/4 అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 5/16 డివైడెడ్ బై 2 ఉంది. ఓకే, సో డివైడ్ బై 2 అంటే 16 × 2 అవుతుంది, ఇంటూ 3 స్క్వేర్ 9x స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో 9 5 45/16 = 32. సో 45/32 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 45/32 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్కి ముందు ఉన్న వాల్యూ అదే. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలాసార్లు రిపీట్ అయిన ఈ టైప్కి సంబంధించి. జస్ట్ ఏమంటే ఇక్కడ మీకు ఈ ఎక్స్పాన్షన్ గుర్తుండాలి. నౌ ఇది కూడా సేమ్ అదే మెథడ్. 2 - 5x హోల్ పవర్ -1/5 ఈక్వల్ టు ఈ విధంగా వచ్చిందంట ఆన్సర్. దెన్ a1/a2 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చేయమన్నాడు అంతే. ఓకేనా, సో సేమ్ అలాగే మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందో, సో 2 - 5x హోల్ పవర్ -1/5. సో నౌ మనకు ఆన్సర్ ఏమవుతుంది. సో ఇక్కడ మీరు చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 1 - ఇచ్చాడు, అంటే 1 ఉన్నప్పుడు డైరెక్ట్ ఇలాగే చేసుకుంటాం. బట్ ఇక్కడ చూడండి మీరు 2 ఉంది ఇక్కడ. ఓకే, సో 2 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం 2ని కామన్ తీసుకుందాం. 2 పవర్ -1/5 కామన్గా తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది 1 - 5/2x హోల్ పవర్ -1/5 ఉంటుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే కామన్ తీసుకుంటామో అదే నెంబర్తో ఇక్కడ డివైడ్ చేస్తాం. ఓకే,
సో ఇది కామన్ తీసుకోవడం వచ్చు. నౌ ఇక్కడ దీని యొక్క ఎక్స్పాన్షన్ చేద్దాం, అంటే -2⁻⁻⁴ ఇంటూ దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి. ఏం చేస్తాం, ఫస్ట్ 1 + nx, n అంటే ఏంటి, ఓకే, -1/5 ఇంటూ x, x అంటే -5/2x ప్లస్ n ఇంటూ n - 1 అంటే -1/5 ఇంటూ -1/5 -1 ఇంటూ x² డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఓకే, 2 ఫ్యాక్టోరియల్ చాలు, ఇంతవరకు చాలు, ఇంకా వస్తూనే ఉంటుంది, ఇంతవరకు చాలు, ఎందుకంటే జస్ట్ ఇక్కడ x² వరకే ఇచ్చాడు కాబట్టి. ఓకే, నౌ ఇక్కడ ఏముంటుంది, -2⁻⁻⁴ ఓకే, 1 ప్లస్ ప్లస్ అవుతుంది, 5 క్యాన్సిల్ చేయండి, 1/2 ఓకే, 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏముంటుంది -1/5 -6/5 ఉంటుంది, మైనస్ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, 6 ఇక్కడ ఏముంది -n ఇంటూ n - 1, సో ఇక్కడ ఏముంటుంది మనకు -1/5 ఓకే, n ఇంటూ n - 1, n - 1 అంటే మనకి ఇక్కడ ఏముంటుంది n - 1 చేస్తాం, n ఇంటూ x⁴ ఓకే, x² అంటే మనకి ఇది వస్తుంది, జస్ట్ x² అంటే x² కాదు. ఇక్కడ చూడండి x² అంటే ఏంటి, ఇక్కడ మనకు x అనేది ఈ టర్మ్ 5x, సో ఇదంతా x, దీన్ని స్క్వేర్ చేయాలి, అంటే -5/2 x² అంటే 5/2x హోల్ స్క్వేర్, ఇలా రాస్తాం. సో ఇక్కడ -1/5 ఇంటూ -6/5 ఇంటూ ఇక్కడ ఏముంటుంది 5² 25/4x² ఉంటుంది, 4x² ఉంటుంది, 25 క్యాన్సిల్ అవుతుంది, 6/4 అంటే 3/2x², ఇంతవరకు చాలు. నౌ దీన్ని ఏం చేసుకోవచ్చు, బయట మనకు 2⁻⁻⁴ ఉంది, 2⁻⁻⁴ లోపల మల్టిప్లై చేస్తే 2⁻⁻⁴ ప్లస్ 2⁻⁻⁴ ఇంటూ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2⁻⁻⁵ ఇంటూ 3/2 ఇంటూ x², ఇలా వచ్చేసింది. ఓకే, నౌ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే x² కోఎఫిషియంట్ అనేది a2 అంట, x కోఎఫిషియంట్ a1 అంట, సో ఈ రెండింటిని డివైడ్ చేయాలంతే, a2/a1. సో డివైడ్ చేసినప్పుడు ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, జస్ట్ మనం ఏం చేస్తాం 3/2/1/2, 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. ఓకే, 3/2/1/2 అంతేనా, ఇక్కడ సారీ a1/a2 అన్నాడు, రివర్స్ a1/a2, a1 అంటే ఏంటి 1/2/3/2, 2 క్యాన్సిల్ అయితే 1/3 ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకేనా, ఈజీ ప్రాబ్లమ్, ఏమంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, క్యాల్కులేషన్ మిస్టేక్స్ రాకుండా. ఇది కూడా సేమ్ అలాంటిది, ఇది తెలంగాణ అడిగినటువంటి క్వశ్చన్. సో ఫస్ట్ మనం కంటిన్యూస్గా 2-3 క్వశ్చన్స్ తెలంగాణకు సంబంధించి చేసాం, తర్వాత ఏపీవి 2 చేసాం, అదే మెథడ్లో ఇవి అంటే టైప్ వైజ్ అనేది ఒక్కొక్క చోట డిస్కస్ చేస్తాం. ఈ క్వశ్చన్లో కూడా సేమ్ అంతే. ఓకే, సో ఈ ప్రాబ్లం హోంవర్క్ ఇస్తున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఈక్వల్ టు అని మీరు ఆప్షన్ పెట్టండి, ఆప్షన్ ఏనా ABCD, ఏ ఆప్షన్ వస్తుందో ఆప్షన్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, దిస్ ఇస్ హోంవర్క్ ప్రాబ్లం ఫర్ యూ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ L and M are respectively the coefficient of x⁻⁻7 in ax plus b by x² whole power 11 and coefficient of x⁻7 in ఈ ఎక్స్పాన్షన్, దెన్ L ప్లస్ M ఏమవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు పవర్ అనేది నార్మల్ ఇంటీజర్స్లోనే ఉన్నాయి కాబట్టి సో రేషనల్ నెంబర్ కాదు, సో ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం మనం. నో ఫస్ట్ x⁻⁻7కు కోఎఫిషియంట్ కనుక్కుందాం. సో x⁻⁻7 కోఎఫిషియంట్ కనుక్కోండి, జస్ట్ మనం ఓకే 7 అని ఇచ్చాడు పైన, సో t7 కనుక్కుందాం. t7 అంటే ఏమొస్తుంది t6 + 1. ఓకే, t6 + 1 అంటే ఈ ఫార్ములా NCR అంటే n అంటే ఏముంది 11 ఉంది, n అంటే ఏముంది ఇక్కడ 11. ఓకే, నౌ t6 + 1 NCR అంటే 11c6 a⁻n - r అంటే 11లో 6 పోతే 5 x⁻r అంటే ఇక్కడ ఏముంది b⁻r. ఓకే, ఇక్కడ ఏమో 6 వస్తుంది, దీని వాల్యూ L అని ఇచ్చాడు. అలాగే రెండోది కూడా ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే ఓకే 11c ఇక్కడ మనకు 5 వస్తుంది NCR. ఓకేనా, సో ఇక్కడ మనం 5 + 1 తీసుకుంటాం NCR
x పవర్ n మైనస్ ఆర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ x అనేది b ఉంది కాబట్టి ఇలా వస్తుంది, a పవర్ 5 వస్తుంది. దీని వాల్యూ m అని ఇచ్చాడు. ఓకే, కోఎఫిషియంట్. సో ఇలా -7, ఇవి రెండు సేమ్ కాదు, ఒకటి -7 ఇంకోటి +7. సో l ప్లస్ m. సో l ప్లస్ m ఏమవుతుంది? సో ఇక్కడ రెండు యాడ్ చేసేటప్పుడు ఇవి రెండు సేమ్గా ఉన్నాయి చూడండి. సో కామన్ తీసుకుందాం, a పవర్ 5 b పవర్ 6 ఇంటూ 11c6 ప్లస్ 11c5. ఓకే, సో a పవర్ 5 b పవర్ 6 ఇంటూ 11c6 11c5. సో ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు ఇక్కడ, ncr ప్లస్ ncr మైనస్ 1 అంటే n ప్లస్ 1 cr అవుతుంది. అంటే 11 ప్లస్ 1 12cr 12c6. ఓకే, ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు 12c6. నౌ ఆప్షన్స్లో ఎక్కడ కూడా ఈ విధంగా లేదు. సో మనం ఏం చెక్ చేస్తాం చూడండి, ఇక్కడ 1/b కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ -6 ఇన్ ద ఎక్స్పాన్షన్, ఇది రాదు. ఓకే, x పవర్ 6 ఇన్ ద ఎక్స్పాన్షన్. సో ఇది రావడానికి ఛాన్స్, ఎందుకంటే చూడండి దీంట్లో x పవర్ 6 కోఎఫిషియంట్ అనుకోండి, మనం ఏం చేస్తాం ncr రాస్తాం, అంటే 12c6 అని రాస్తాం. ఆ 12c6 ఇక్కడ ఉంది లోపల. సో కాబట్టి 1/a కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 6 ఇన్ ఈ ఎక్స్పాన్షన్, ఇది చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందో ఇదే ఆన్సర్ ఇక్కడ కూడా ఉంది. ఓకేనా, సో ax² ప్లస్ b/x హోల్ పవర్ 12లో x పవర్ 6 కోఎఫిషియంట్ ఏమొస్తుందో అదే కోఎఫిషియంట్ ఇక్కడ కూడా ఉంది, కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో క్వశ్చన్ అనేది 2 ఫార్మ్స్లో ఇచ్చాడు, దీని కోఎఫిషియంట్ ఏమొస్తుందో దీని కోఎఫిషియంట్ అదే వస్తుంది, రెండు మ్యాచ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, నౌ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే గ్రేటెస్ట్ ఇంటీజర్, ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √3 ప్లస్ 2. ఓకే, సో √3 ప్లస్ 2 హోల్ పవర్ 5, √3 ప్లస్ 2 హోల్ పవర్ 5లో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఈక్వల్ టు. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం లాస్ట్లో చేద్దాం గ్రేటెస్ట్ ఇంటీజర్ కనుక్కునేటప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఈ టైప్కి సంబంధించి లాస్ట్లో చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఈ క్వశ్చన్ ఉంది, ఇఫ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x. ఓకే, సో గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ ప్రాబ్లమ్స్ మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఎలా కనుక్కోవాలో మనం ఫార్ములాస్లో చెప్పాం, అక్కడ మీరు చూసి ఓకే ఇది చేసేయచ్చు ఈ ప్రాబ్లమ్ని ఈజీనే. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టర్మ్, ఇది క్వశ్చన్, ఇది ఇండిపెండెంట్ టర్మ్ గురించి. ఓకే, టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఇలా ఇచ్చినప్పుడు, సో ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఇది చూడండి ఒకసారి ఇక్కడ తెలంగాణలో అడిగాడు, అలాగే ఏపీలో కూడా కాదు, తెలంగాణలో 2 సార్లు వచ్చింది ఇది. ఓకే, లాస్ట్ ఇయర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x. సో ఎప్పుడైనా ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోమని ఇచ్చినప్పుడు మనము tr+1 అనే టర్మ్ కనుక్కుంటాం. ఓకే, సో ఇందులో ఫార్ములా ఏమొస్తుంది ncr, అంటే n అంటే 10 కాబట్టి 10cr తెలియదు కాబట్టి r ఫస్ట్ r కనుక్కోవాలి ఇక్కడ నుంచి. ncr x పవర్ n మైనస్ r అంటే √x హోల్ పవర్ n మైనస్ r అంటే 10 మైనస్ r, a పవర్ r, ఏ అంటే ఏముంది k/x² హోల్ పవర్ r, ఇలా రాసుకున్నాం. నా ఇక్కడ నుంచి మనము x పవర్ r అంతా మొత్తం సపరేట్ చేసుకుంటాం, 10cr ఇలాగే రాస్తాం. సో ఇక్కడ నుంచి ఈ kని ఈ పక్క తెచ్చుకుందాం, ఏమొస్తుంది -k హోల్ పవర్ r ఉంది. x ఇక్కడ చూడండి x పవర్ 10 మైనస్ r, రూట్ అంటే ఏం రాయొచ్చు 1/2, x పవర్ 10 మైనస్ r ఉంది, స్క్వేర్ రూట్ అంటే /2 రాయొచ్చు, కాబట్టి x పవర్ 10 మైనస్ r /2. ఇక్కడ చూడండి x² ఇక్కడ కూడా ఉంది, పవర్ r ఉంది, కాబట్టి ఈ x² న్యూమరేటర్కి వెళ్తే x పవర్ -2 అవుతుంది, -2 ఇంటూ r అంటే -2r అవుతుంది. సో x పవర్ -2r సపరేట్ రాస్తాం. ఇది మీరు ఒకే స్టెప్లో చేసుకోవచ్చు, ఇదంతా అర్థం కావడానికి ఇలా రాస్తున్నాం. ఓకే, నౌ x పవర్ a పవర్ m ఇంటూ a పవర్ అంటే a పవర్ m మైనస్ n, సారీ m ప్లస్ n. సో 10 మైనస్ r/2 -2r, సో ఈ 2 ఏమవుతుంది 4 అవుతుంది. సో నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం x కోఎఫిషియంట్ని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. x కోఎఫిషియంట్ ఏమొచ్చింది ఇక్కడ 10 మైనస్. ఓకే, సో ఇక్కడ మనకు r ఈ 2 to the 4r అంటే r -4r/2 ఉంటుంది, ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా మనకు ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోమని ఇచ్చినప్పుడు ఈ విధంగా మొత్తం కనుక్కొని x పవర్ని ఈక్వల్ టు 0 చేసుకొని r వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ నుంచి. సో ఇది 0 అయిపోతుంది, 10 - 5r ఈక్వల్ టు 0. సో 10 ఈక్వల్ టు 5r, r ఈక్వల్ టు 2. ఓకేనా, సో ఇక్కడ నుంచి r వాల్యూ ఏమొచ్చేసింది 2. నౌ ఈ 2 తీసుకుని వెళ్ళి ఇక్కడ రాయాలి. సో t2 + 1 అంటే t3,
ఏమొస్తుంది ఎన్సీఆర్ అంటే 10c2 x పవర్ n మైనస్ ఆర్, ఎక్స్ అంటే ఏమి రూట్ ఎక్స్ హోల్ పవర్ 10 మైనస్ 2 అంటే 8, ఏ పవర్ ఆర్ అంటే మైనస్ కే బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 2. ఓకే, సో దీంట్లో ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్, సో ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లేని టర్మ్. ఓకే, సో ఇదంతా ఎరేస్ చేస్తున్నాం, ఇక్కడ రాసుకుందాం మనం. నౌ సో ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఓకే నౌ విల్ టేక్ 10c2 ఈ టర్మ్. సో కే స్క్వేర్ అండ్ మైనస్ కే స్క్వేర్ చేస్తే కే స్క్వేర్ వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. అంటే ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ కాకుండా రిమైనింగ్ టర్మ్ మొత్తం 10c2 కే స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది ఎక్స్ తీసుకోము. నా ఇక్కడ ఏమి చేయండి, ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 405 అంటే దీని యొక్క వాల్యూ 405, దెన్ ఫైండ్ కే అన్నాడు. సో మొత్తం ఇండిపెండెంట్ టర్మ్ అంతా కనుక్కొని ఈక్వల్ టు 405 చేయాలి. 10c2 అంటే ఏం రాయొచ్చు మనం, 10 ఇంటూ 9/2 ఇంటూ 1 ఇంటూ కే స్క్వేర్ ఈక్వల్ టు 405, 2 1 2 5 పోతుంది, 5 9 45, కే స్క్వేర్ ఈక్వల్ టు 405/45. ఇక్కడ 5 క్యాన్సిల్, 5 8 5 1 5 9 45, స్క్వేర్ రాసేపోతే 9 1 9 9 క్యాన్సిల్ అవుతుంది, కే స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకేనా, సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం మనం. ఒక ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్, ఈ ప్రాసెస్ కంప్లీట్గా మీకు గుర్తుండాలి. ఓకే, ఫస్ట్ టీఆర్ ప్లస్ 1 కనుక్కొని ఎక్స్ పవర్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే ఆర్ వాల్యూ వస్తుంది. ఓకే, ఈ ఆర్ వాల్యూ తీసుకొని మళ్ళీ సేమ్ ఈ టీఆర్ ప్లస్ 1 జనరల్ టర్మ్లో రాస్తే అక్కడ మనకు ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంటుందో అదే ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాంటిది. ఓకే, ఈ ప్రాబ్లం కూడా హోంవర్క్ ఇస్తున్నాం, ఇది మీరు చేయండి. టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఏబిసిడిలో ఏదో ఒక ఆప్షన్ ఏమొస్తుందో అది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. నెక్స్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవడం. ఓకే, దీనికి సంబంధించి కూడా మనకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ఇది కూడా సేమ్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతాయి ఇవన్నీ. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 2x - 3y హోల్ పవర్ 11. నౌ సో మనకు ఎక్స్పాన్షన్ అనేది 1 + x హోల్ పవర్ n ఉన్నప్పుడు మనం న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఇలా చేస్తాం, mod x ప్లస్ n ప్లస్ 1 ఇంటూ mod x బై mod x ప్లస్ 1 అని చేస్తాం. బట్ ఇక్కడ ఏముంది, 1 లేదు ఇక్కడ. సో ఇక్కడ 1 లేదు, 1 లేనప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 1 లాగా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ 1 వచ్చినట్టు రాస్తాం. 1 వచ్చినట్టు రాయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ 2x పవర్ 11 కామన్ తీస్తాం. కామన్ తీసుకుంటే 1 మైనస్ 3/2y, ఓకే 3/2x ఇంటూ y హోల్ పవర్ 11 ఉంటుంది. ఓకే, సో 2xని ఏ నెంబర్ని అయితే కామన్ తీసుకుంటామో అదే నెంబర్ని ఇక్కడ డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఇలా ఉంది. నౌ వీ ఫైండ్ జనరల్ టర్మ్ ఆఫ్ దిస్ వన్. ఓకే, 1 మైనస్ 3y/2x హోల్ పవర్ 11 దీని యొక్క గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కుంటాం. ఓకే, నౌ ఫార్ములా సేమ్, n ప్లస్ 1 mod x బై mod x ప్లస్ 1. ఓకే, నౌ n ప్లస్ 1 అంటే n అంతా ఏముంది ఇక్కడ 11 ప్లస్ 1 అంటే 12 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x, x అంటే ఇదంతా 1 పక్కన ఉండేదంతా x, 3y/2x బై mod x ప్లస్ అంటే మైనస్ 3y/2x ప్లస్ 1. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది 12 ఇంటూ, సో ఇక్కడ మనము y ప్లేస్లో ఇక్కడ ఉన్న y రాయాలి, x ప్లేస్లో 1/3. సో ఇక్కడ 3 ఇంటూ 1/2 బై 2 ఇంటూ 1/3 చేస్తే సో మనకు 3/2, ఇది రెసిప్రోకల్ అయితే 3/2 అవుతుంది, 3 3 9/4 అవుతుంది. దీని వాల్యూ 9/4 డివైడెడ్ బై మైనస్ అవుతుంది, మాడ్యులస్ ఉంది కాబట్టి తీసేస్తాం. ఇక్కడ కూడా 9/4 ప్లస్ 1. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 12 9 108/4. ఓకే, ఇక్కడ 4 1 4 ప్లస్ 9 13/4, 4 4 క్యాన్సిల్ అయింది, 108/13. సో 108/13 13 1 ఓకే 13 8 104. సో 8 పాయింట్ సంథింగ్ వస్తుంది, 8.3 సంథింగ్ వస్తుంది. ఇక్కడ మనము న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్లో ఏం చెప్పాం, పిఏ లాగా వస్తే అంటే జస్ట్ ఓన్లీ 1 ఇంటీజర్ వస్తే p అండ్ p ప్లస్ 1 ఆర్ 2 గ్రేటెస్ట్ టర్మ్స్ అని. p ప్లస్ f అంటే సంథింగ్ ఫ్రాక్షన్ వస్తే p ప్లస్ 1 ఈజ్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. సో నౌ మనం ఏం చేస్తాం, 8.3 వచ్చింది. ఇక్కడ మనకు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఏమవుతుందంటే 8 ప్లస్ 1 అవుతుంది. 8 ప్లస్ 1 అంటే ఏంటి, 9th టర్మ్. ఓకేనా, సో ఈ యొక్క ఎక్స్పాన్షన్లో 9th టర్మ్ ఈజ్
న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్. సో ఆ 9th టర్మ్ కనుక్కోమని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద 9th టర్మ్ హియర్. సో 9th టర్మ్ అంటే ఏం రాస్తాం? 9th టర్మ్ అంటే TR+1 ఈక్వల్ టు నైన్త్ టర్మ్ అంటే T8+1 దట్ ఈక్వల్ టు NCR. n అంటే ఇక్కడ 11, C8 x⁻n−r అంటే 2x⁻11 ఇంటూ -3y/2x ఓకే హోల్ పవర్ r అంటే 8 ఇలా రాస్తాం. ఓకే. నా ఇక్కడ మీరు x ప్లేస్లో x వాల్యూ రాయాలి, y ప్లేస్లో y వాల్యూ రాస్తే మనకు ఈ విధంగా వస్తుంది. 11C8 ఇంటూ 2/3 హోల్ పవర్ 11 9/4 హోల్ పవర్ 8. ఓకే. 3y/2x వాల్యూ ఇక్కడ y ప్లేస్లో 1/y 1/2 x ప్లేస్లో 1/3 రాస్తే 9/4 అవుతుంది హోల్ పవర్ 8. నౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు 11C8. ఓకే 11C8ని మనము 11C3 కూడా రాయొచ్చు. ఓకే. సో 11C ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ మ్యాచ్ కావడం లేదు కాబట్టి నౌ 11C3 రాయొచ్చు ఇక్కడ ఇంటూ. ఓకే. సో 2/11 ఉంది, ఇక్కడ 4/16 ఉంది. సో ఇక్కడ నుంచి మనం క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ 9/8 9 ఏం రాయొచ్చు 3² హోల్ పవర్ 8 అంటే ఏమొస్తుంది 3/16 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి 9ని 3² రాయొచ్చు. 3² హోల్ పవర్ 8 అంటే ఏమవుతుంది 3/16. ఇక్కడ ఏముంది 3/11 ఉంది. ఓకే. 3/16లో 3/11 పోతే 3/5 ఉంటుంది. సో ఇక్కడ లేదు, సో ఇది రాదు. సో 3/5 ఇది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి 3/5 బై ఇక్కడ మనకు ఇది కూడా క్యాన్సిల్ చేస్తే 2/5 వస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా ఇదంతా ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి ఎలా చేస్తామనేది. న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అంతే. చూడండి ఇక్కడ జస్ట్ ఇక్కడ మనకు వాల్యూస్ మార్చాడు అంతే. 2x + 3y హోల్ పవర్ 11 అంటే ఇక్కడ జస్ట్ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్. సేమ్ క్వశ్చన్. ఓకేనా. సేమ్ క్వశ్చన్ ఏపీ అండ్ తెలంగాణలో. ఈ చూడండి వచ్చేసి మనకు 2 స్టేట్స్లో కూడా అడిగాయి. 2021లో వస్తే మళ్ళీ సేమ్ క్వశ్చన్ వాల్యూస్ మార్చకుండా 23లో వచ్చింది. ఈ క్వశ్చన్ అయితే మనకు 22లో వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. నేర్చుకుని వెళ్తే మనము ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 5th రూట్ ఆఫ్ 3 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 హోల్ పవర్ 15 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 52 క్యూబ్ రూట్ ఆఫ్ 2 హోల్ పవర్ 15 అని ఇచ్చాడు. ఓకే. సో దీని యొక్క ఆప్షన్ ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్ ఇస్ 3, సమ్ ఆఫ్ ఆల్ రేషనల్ టర్మ్స్ ఈస్ 58. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది సమ్ ఆఫ్ ఆల్ రేషనల్ టర్మ్స్ ఈస్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇరేషనల్ టర్మ్స్. సో ఈ విధంగా ఇచ్చాడు మొత్తం. ఓకే. నౌ దీంట్లో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ TR+1 కనుక్కుందాం. ఏమొస్తుంది అంటే రేషనల్ వస్తుంది ఇరేషనల్ వస్తుంది కనుక్కుందాం. ఫస్ట్ TR+1 అంటే NCR అంటే 15CR x⁻n−r x⁻n ఏముంది ఇక్కడ x అంటే ఏముంది 3/1/5 ఉంది కాబట్టి అదే రాద్దాం. 3/1/5 r n-r అంటే 15-r a/r అంటే 2/1/3 పవర్ r. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 15CR ఇక్కడ మనకు 15-r/5 అంటే 15/5 అంటే లేదా ఇక్కడే రాద్దాం. చూడండి డైరెక్ట్ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా రాద్దాం 2/r/3 ఇలా వస్తుంది. ఓకే. నా 15/3 అంటే 15/5 అంటే 3 - r వస్తుంది, ఇలా వస్తుంది. నా ఇక్కడ చూడండి మనకు r అనేది మల్టిపుల్ ఆఫ్, ఇక్కడ మనకు r ఎలా ఉండాలంటే మల్టిపుల్ ఆఫ్ 15 ఉండాలి, 5 ఉండాలి. ఓకే. ఇక్కడ మనకు r ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 15 లా ఉండాలి. ఎందుకంటే 15 అవుతేనే మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 1 3. ఓకే. సో ఇక్కడ మనకు 15 అవుతూనే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ క్యాల్కులేషన్ సింప్లిఫై అవుతాయి. సో r వాల్యూ ఏముండాలి మనకి ఇక్కడ 15 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. నౌ సో 15 యొక్క మల్టిపుల్స్ ఉంటే మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం అంతే, ఇక్కడ 15 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆర్ 0 ఉన్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. 0 ఉన్నా మనకు కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే. నౌ ఇక్కడ నుంచి మనకు సో ఇక్కడ కనుక్కుందాం. చూడండి 15C0. ఓకే.
3 పవర్ ఇక్కడ మనకు 0 తీసుకుంటే 15 - 0 15 వస్తుంది. 15/5 అంటే 3 అంటే 3/3. ఓకే, లేదా ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇంకోటి ఏమి తీసుకోవచ్చు మనం, 15 తీసుకుంటే 15C 15. ఓకే, ఇక్కడ 15/15 0 అవుతుంది, ఇదంతా మొత్తం 0 అయిపోతుంది, 1. ఓకే, 3/0 అంటే 1. 2 పవర్ 15/3 అంటే 5, 2/5 వస్తుంది. సో ఇక్కడ నుంచి 15C అంటే మనకు 1 వస్తుంది, 3³ 27. ఇక్కడ 1 × 2 32 అంటే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ 3, ఇది రాదు. సమ్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ 58 అంటే ఇక్కడ మనకు సమ్ చేద్దాం, 58 రాలేదు, 59 వస్తుంది. సో సమ్ ఆఫ్ రేషనల్ టర్మ్ 58 కాదు. సమ్ ఆఫ్ రేషనల్ టర్మ్ ఇస్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ ఇరేషనల్ టర్మ్స్. ఫోర్త్ ఆప్షన్ సమ్ ఆఫ్ ఆల్ ఇరేషనల్ టర్మ్స్ ఇస్ గ్రేటర్ దెన్, ఓకే, సమ్ ఆఫ్ రేషనల్ టర్మ్స్. సో ఇక్కడ ఈ ఆప్షన్ కరెక్ట్ కావడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ఇరేషనల్ టర్మ్స్ ఆర్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ రేషనల్ టర్మ్స్. ఓకే, సో ఇక్కడ ఇరేషనల్ టర్మ్స్ని మీరు యాడ్ చేస్తే రేషనల్ టర్మ్స్ కన్నా ఎక్కువ వాల్యూనే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ నాట్ పాసిబుల్. ఓకే, నౌ ఇక్కడ మీరు ఏం కనుక్కోండి, 6th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలట. 6th టర్మ్ అంటే T5+1. T5+1 అంటే ఏం చేస్తాం, NCR. ఓకే, అంటే 10C5. ఓకే, x⁻n - r. x అంటే ఏముంది ఇక్కడ 3, n - r అంటే 10 - 5 అంటే 5, 10 - 5 ఇంటూ a⁻r. a అంటే ఏముంది ఇక్కడ 17/4 + 3√2 హోల్ పవర్. స్క్వేర్ని మనము రూట్లో రాసుకుందాం, 1/2. ఓకే, NCR x⁻n - r a⁻r కాబట్టి, సో r అంటే ఎంత 5. 5 × 1/2 అంటే 5/2 వస్తుంది, 5/2. సో ఈ మైనస్ని ముందుకు రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడ రాసుకుందాం, మైనస్ రాసుకుందాం. ఓకే, దీని యొక్క వాల్యూ ఎలా వస్తుంది అన్నాడు. సో ఇక్కడ చూడండి, రూట్స్లో ఉంది. సో పాజిటివ్ రేషనల్ నెంబర్ వస్తుందా? ఓకే, పాజిటివ్ లేదు, ఇక్కడ నెగిటివ్ నెంబర్ కనిపిస్తుంది, మైనస్. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెగిటివ్ రేషనల్ నెంబర్ ఎస్, ఎందుకంటే రూట్స్లో ఉంది కాబట్టి రేషనలే రావాలి. నెగిటివ్ సింబల్ కనిపిస్తుంది ఈజీగా. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు రిపీట్ అయినాయి. ఇది వెరీ ఈజీ. సో 34C5 ఉంది, ప్లస్ ఇక్కడ ఇలా ఇచ్చాడు, సమ్మేషన్ r ఫ్రమ్ 0 to 4, 38 - r C4 ఏమవుతుంది. సో ఇక్కడ 38 - r, r ప్లేస్లో 0 నుంచి 4 వరకు తీసుకోవాలండి. సో ఫస్ట్ 0 తీసుకుందాం, 38 - 0 అంటే 38 C4, ప్లస్ 38 - 1 అంటే 37 C4, 38 - 2 36 C4. సమ్మేషన్ ఇచ్చాడు కాబట్టి అన్ని సమ్ చేసుకుంటూ పోతాం. 38 - 3 అంటే 35 C4, 38 - 4 అంటే 34 C4, అంతే. అంటే 0 నుంచి 4 కాబట్టి 4 టర్మ్స్ వచ్చాయి, అంటే మొత్తం 5 టర్మ్స్ వచ్చాయి, 0 1 2 3 4. నౌ దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాం, NCR ప్లస్ NCR - 1 ఈక్వల్ టు n+1 CR అవుతుంది. అంటే ఇక్కడ r ఉంది, ఇక్కడ r - 1 ఉన్నప్పుడు n+1 CR. సో ఇక్కడ చూడండి, 34C5 34C4. సో ఇక్కడ 5 ఉన్నప్పుడు ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 టర్మ్స్ పక్కన రాసుకోండి. ఇవి కూడా అన్ని ఆర్డర్ రివర్స్ చేద్దాం, లాస్ట్ నుంచి ఫస్ట్కి రాద్దాం. 35C4 36C4 37C4 38C4 ఇలా రాసాం. సో ఈ 2 టర్మ్స్ ఏమవుతాయి, NCR ప్లస్ NCR - 1 అంటే n+1 CR, 34 + 1 35C5 ప్లస్ 35C4 ఇలా వస్తాయి, ఇవన్నీ సేమ్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఫార్ములా వస్తుంది, 35C5 35C4 అంటే 36C5 వస్తుంది, ప్లస్ 36C4 ఉంది. ఈ రెండు మళ్ళీ మారిపోతాయి, 38C4 ఉంది. నా ఈ 2 టర్మ్స్ మళ్ళీ సేమ్, 36C5 36C4 అంటే 37C5 వస్తుంది, ప్లస్ 37C4 38C4. మళ్ళీ ఈ 2 టర్మ్స్కి మళ్ళీ సేమ్ ఫార్ములా, 38C5 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 38C5 38C4 అంటే 39C5. సో 39C5 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, వెరీ ఈజీ ప్రాబ్లం. ఒకే ఫార్ములాని మనం 4-5 టైమ్స్ చేసాం. ఈ ప్రాబ్లం కూడా సేమ్ అంతే, ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాం, మీరు చేయండి ఇది. ఓకేనా, నెక్స్ట్ a⁻n + b⁻n ఈస్ డివిజిబుల్ బై, దేంతో డివిజిబుల్ అవుతుంది, ఇఫ్ n ఈజ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్. సో మనం ఆడ్ అన్నాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్లో వాల్యూ పుట్టింగ్ మెథడ్ చేస్తాం, అంటే n ప్లేస్లో మీరే ఏదో ఒక ఆడ్ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు మనం ఆడ్ నెంబర్ మనమే తీసుకుందాం.
ఆడ్ నెంబర్. సో n ఈక్వల్ టు, సో ఈ క్వశ్చన్ n ఈక్వల్ టు 1 పుట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, a పవర్ 1 ప్లస్ b పవర్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ n ఈక్వల్ టు 3 రాయండి. ఏమొస్తుంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్. అంటే దీని వాల్యూ ఏమవుతుంది, a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ a ప్లస్ b ఉంది, ఇక్కడ a ప్లస్ b ఉంది. సో a పవర్ n ప్లస్ b పవర్ n ఖచ్చితంగా దేంతో డివైడ్ అవుతుంది, ఓకే, ఈజ్ డివిజిబుల్ బై అన్నాడు. సో డివిజిబుల్ బై a ప్లస్ b. ఇక్కడ మీరు n ప్లేస్లో 5 రాసుకున్న a పవర్ 5 ప్లస్ b పవర్ 5 చేసినా కూడా ఒక కామన్ టర్మ్ a ప్లస్ b వస్తుంది. సో అన్నిట్లో మనకు a ప్లస్ b కామన్గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై a ప్లస్ b. ఓకేనా, సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ ఈ విధంగా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు 1 ప్లస్ x బై సంథింగ్ ఇలా ఇచ్చినప్పుడు x ప్లేస్లో 1 పుట్ చేసుకుందాం. x ప్లేస్లో 1 పుట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. x ఈక్వల్ టు 1 రాసుకోండి ఇక్కడ. సో 1 ప్లస్ 1/2 హోల్ పవర్ 12, 3/2 హోల్ పవర్ 12, ఆప్షన్ సి. ఓకేనా, సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు ఈజీగా. నౌ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్, ఈ క్వశ్చన్ కూడా అంతే, వాల్యూ పుట్టింగ్ మెథడ్ చేసుకోవచ్చు. ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ k అన్నాడు కాబట్టి kలో ఏదో ఒక వాల్యూ రాసుకోండి. సో kలో మనం ఫస్ట్ 1 రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, 25 ప్లస్ 12 ఇంటూ 1 అంటే 12 మైనస్ 1. సో 25 ప్లస్ 12 అంటే 37 మైనస్ 1 36. k ప్లేస్లో ఏం రాస్తాం, మళ్ళీ 2 రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 25 స్క్వేర్ అంటే 625, 12 ఇంటూ 2 అంటే 24 మైనస్ 1. సో 625లో 625 ప్లస్ 24 649 అవుతుంది, మైనస్ 1 చేస్తే 648. ఓకే, 648 వచ్చింది. నౌ ఇక్కడ ఏమొచ్చాడు, ఇఫ్ ద గ్రేటెస్ట్ డివైజర్ ఆఫ్ ఈ వాల్యూ ఈజ్ d అంట. అంటే గ్రేటెస్ట్ డివైజర్ అంటే GCD అంటే ఏంటి, HCFA. HCFకి ఇంకొక పేరు GCD కనుక్కోండి ఈ రెండింటికి. 36 648 HCF చేస్తే మనకు 36 వస్తుంది. ఓకే, సో ఈ 36 అనేది D అంట. ఓకేనా, HCF గ్రేటెస్ట్ డివైజర్ ఈజ్ నథింగ్ బట్ HCF. ఓకే, 36 ఇచ్చాడు. నో మనం ఏం కనుక్కోవాలి, 4√D వాల్యూ కనుక్కోవాలి. అంటే 4√36 వాల్యూ కనుక్కోవాలి. 4√36 అంటే ఏంటి, 6. ఓకే, సో 4 6 24, ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. ఓకేనా, సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ k ప్లేస్లో 1 2 రాయాలి. ఆ వచ్చిన వాల్యూస్ యొక్క HCFA D అవుతుంది. నా 4√D కనుక్కోవాలి. 4√36, √36 అంటే 6, 4 6 24, ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇవి మనకు టోటల్గా బైనామియల్ థియరంకి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం ఇక్కడ. సో ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ఒకసారి కంప్లీట్గా ఫార్ములాస్ ఏ క్వశ్చన్ వస్తే ఎలా చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి ఇవి. అలాగే బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ మనం బైనామియల్ థియరంకి సంబంధించి డిస్కస్ చేసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.